45 మూవీ రివ్యూ. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన మూవీ ఇది. శివన్న, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఇలా ముగ్గురు డిఫరెంట్ జానర్ యాక్టర్స్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్కే వేరు కదా. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. ఈ సినిమా ప్లాట్ గురించి మేకర్స్ ఎక్కడా రివీల్ చేయలేదు. ట్రైలర్లో కూడా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే రాజ్ బి శెట్టి క్యారెక్టర్ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ కష్టకాలంలో అతనికి ఎదురైన వ్యక్తులెవరు, ఆ ప్రాబ్లం నుండి అతను ఎలా బయటపడ్డాడు అన్నదే అసలు కథ. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కథ అంతా గరుడ పురాణం కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. మల్టీస్టారర్ అనగానే రొటీన్ మాస్ మసాలా అనుకుంటాం, కానీ ఈ సినిమా ట్రీట్మెంట్, ఎడిటింగ్ చాలా కొత్తగా ఉన్నాయి. గరుడ పురాణాన్ని కథకి లింక్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సినిమాలో శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ హైలైట్. ఆ లుక్, ఆ కుర్రాడ్లాంటి యాటిట్యూడ్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తాయి. ఆయన స్క్రీన్ మీదకు వస్తే వచ్చే ఎనర్జీ వేరే లెవెల్. ఫ్యాన్స్ కోసం పెట్టిన కొన్ని సీన్స్, కామెడీ, పాత సాంగ్ రెఫరెన్స్లు భలే నవ్విస్తాయి. అర్జున్ జన్య తన సొంత సినిమా కావడంతో మ్యూజిక్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా శివన్న, రాజ్ బి శెట్టి స్కూటర్ మీద వెళ్లేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ వైబ్ ఇస్తుంది. ఎక్కడ దెబ్బ కొట్టింది అంటే సినిమాలో కాన్సెప్ట్ బావున్నా ఎగ్జిక్యూషన్ దగ్గర కొంచెం తడబడ్డారు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా సెకండ్ హాఫ్లో కథ ఎటు వెళ్తుందో అర్థం కాక ఆడియన్స్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంత పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు క్లైమాక్స్ ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, కానీ ఎక్కడో ఎమోషన్ సరిగ్గా పండలేదు అనిపిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే 45 ఒక ఎబో యావరేజ్ మూవీ. అర్జున్ జన్య తన మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి వెరైటీ సబ్జెక్ట్ ఎంచుకోవడం గ్రేట్. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు కొత్తదనం కోరుకునే వారికి ఇది నచ్చుతుంది. మరి మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.